పట్టుకున్నాడు కదా బంధు రానియా ఫాస్ట్గా రానియా రాళ్ళు వేస్తున్నారని వచ్చేసారా వచ్చేసాడు చూస్తున్నాడా వస్తున్నారే చూస్తున్నా అరే ఫాస్ట్ రానియా నాకు కాలు తగిలింది వస్తున్నా నన్ను పీకి పిసికినోనికి ఈరోజు మాత్రం అనిమల్ సినిమాని ఓకేనా ఎందుకని చూపిస్తా ఇవే ఎంత పని ఉంది పట్టుకో ఈ రెండు పట్టు తగులుతుంది మాకు తగిలి ఇంత కొట్టామనుకో దెబ్బకు గుంటూరు మొత్తం అబ్బా అంటది అంటే వెళ్ళిపోద్ది అంటే గుంటూరు మొత్తం వినిపిస్తుంది వాడు అబ్బా ఏ అబ్బా నేను నాకు ఇప్పుడు నొక్కితే ఎలా ఉన్నది తెలుసా ఆ రోజు దానికి డబల్ నొక్కుదా పట్టుకున్నా హాయ్ బ్రో వాడుండే నీకు బాడీ గార్డ్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ చేసి పుట్టగానే వాళ్ళ అమ్మకు బాడీ జాగ్రత్త నువ్వు ఏదైనా పెద్దలాగానే బిహేవ్ చేయి భయపడకు సరే ఇది ఇప్పుడు మనకు ట్రైన్ రోడ్ నైట్ పీకోసేస్తామని ఇచ్చి మెడకోసేస్తామని పెట్టి చిచి అట్లా ఎందుకు చేస్తాను పట్టుకునే దానికి చూస్తుంటేనే భయంకరంగా ఉంది దయ్యం ఏం లేదు నాన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాన్న నిన్న ఒకడు ఈయన పట్టుకున్నాడు వాడిని మనం పట్టుకోవాలి లేకపోతే వేస్ట్ మనం నేను స్పెషల్గా ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను ఒక్కడనే వచ్చేవాడిని వాడి ముందునే చూపించి ఎవడైతే ఈయన పట్టుకున్నాడో వాడిని మేము పట్టుకొని ఇట్స్ నాట్ గోస్ట్ హంటింగ్ అండి ఇట్స్ అదే ఏమంటారు ఇట్స్ నాట్ గోస్ట్ టైం ఇట్స్ రివెంజ్ టైం దయాలకి భయపడేది ఎడా ఇటమ్మా ఒకసారి మళ్ళీ ఇదేదో అన్నాడని దయాలకి భయపడేది మనుషులు భయపడేది తీసుకున్నా లైట్ ఎందుకు ఆన్ చేసుకున్నా ఆఫ్ చేస్తా లోపల రా ఈరోజు రియాజ్ ధైర్య సాహసాలు అండ్ అదే మన లైట్ బయట పెట్టేశారా
ధైర్య సాహసాలు అండ్ మరి మనం కుట్టినని చూస్తారు. ఎన్నే ఉండండి. బాడీగా ట్రైనింగ్ అనేది తీసుకొచ్చామండి. ఇది ఎందుకు తెచ్చాను చెప్తాను. బాగుంటుంది. మంత్రం ఉందని తాళ్ళు కట్టా. మన ఇంట్లో ఎవరైనా గమనిస్తున్నారో అది కూడా చూస్తుండండి. ఓకే, ట్రాన్స్ఫర్. ఇది నాయక్ రభస. ఇదేంటిది? రెడ్ కలర్ రాశాడు. ఆయన ఎత్తుడు నాయక్ రభస 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 అని రాసి. ఇది ఏంటని హిందీలో పేర్లా ఉంది. దొరికినాడు ఒకడు గుర్తుపెట్టారా తెలుగులో. మేము వాడిని పట్టుకుంటే తీరా ఒకరే కింద చూసుకున్నావు బాబాయ్. కిందగా కనపడుతుందా కెమెరాలో అది? కనిపిస్తుంది బ్రో. పడితే బ్రో కింద చూసుకో, పడితే పర్లాకం పోతాం. చెప్పండి. ఆ డోర్కి ఎట్లా ఇస్తాను చూడు. ఈడ మొత్తం 3 డోర్లు ఉన్నాయి. ఓకే, మనల్ని ఏమైనా చేయాలన్నా, వాళ్ళు దాక్కోవాలన్నా, ఇంకేం చేయాలన్నా కూడా లోపలికి వస్తున్నారు, బయటికి పోతున్నారు. అవును. ఓకే, ఇది కన్నా మనం కట్టేస్తే వచ్చినప్పుడు ఒక్కడన్నా దొరుకుతాడు. ఓకేనా? ఇది కట్టి బయట పెట్టుకుంటాం. బాబాయ్ కాల్ చేయ బ్రో. తీపోతున్నాను. చెప్తాను. I have some good plans.
తీసుకోవచ్చు. తోచేది బ్రో, ఇది ఎక్కడ ఉన్నాయి అలాంటి పెట్టుకోవాల్సింది. సౌండ్ వస్తున్నాయా? గాలికి పైన పట్టుకోవాలి దూరం ఉండు. ఓకే అంత కదిలిందా? లేదు లేదు, వాడు వెళ్తే డోర్ వచ్చారని. తగిలిద్దని అది ఈ పిరుగు పద్ధతికి వచ్చినాడు. నువ్వు వాణి ధైర్యం అంటే నువ్వేందిరా ఇట్లా ఇట్లా అంటున్నావు? ఏం ప్లేస్ కొట్ట కదా చూసుకుంటాను. వస్తుంది నైట్ కూడా అది అరిచింది. అరిచిందా? నువ్వు వచ్చినప్పుడు అవును. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే లాస్ట్కి వెళ్ళాను చూడు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇళ్ళల్లో అప్పుడు అది అరిచింది. ఈ అమ్మ చాలా ఇక్కడనే బాబు నీకు నొప్పి వస్తుంది ఒక రోజు మామూలుగా కాదు. నువ్వు దగ్గర వచ్చేప్పుడు నువ్వేటి వెళ్ళిపోతున్నావు ఏంటి? నన్ను కూడా వచ్చి పీకు పట్టుకుంటా. పర్ఫెక్ట్. దీన్ని తట్టుకొని పడితే మన అదృష్టం. ఇన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇది ఒక్కటే కొంచెం కనిపి లూజ్ ఉన్నా. మన చేతిలో లైట్ ఉంది కాబట్టి కనపడింది, వాళ్ళకి కనపడదు కదా. మనకే కనపడదు లైట్ సరే లైట్ అదొద్దు. పదండి బడివా. భయం పోయిందా ఇప్పుడు? మనోడు నేను అతను పీక పిసికిన తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి కంగారు పడుతూనే ఉన్నాడు. ఏంది నుంచి చిన్నప్పుడు స్కూల్లో వాడు కుంఫు కరాటేలో స్టేట్ ఛాంపియన్ అంటారా? ఇప్పుడు చెప్పడానికి భయపడతాడు. దయ్యాలకైతే నువ్వు వచ్చావన్నా వద్దు నేను సేపు లేదంటే దాటుకుంటా దాటుకోగలుగుతారా? వద్దా రే 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 బాగుంది కానీ చెడగొడతారు. ఎక్కడి నుంచి పోదాం, అది పెద్దది. నువ్వు వెనక్కినప్పుడు నేను ఎలా వచ్చాడు? పాము జర్రీ, పాము జర్రీ
అయ్యా వాడు బాటలు పరిచయం లేదా గుండె జల్లు లైట్ విజన్ ఆన్ చేయి. నేను ఆన్ చేస్తా. ఓకే ఇది ఆన్ అయిపోయిందా? ఎందుకు కంగారు పడి ఇప్పుడు చూడు ఇవన్నీ ఆఫ్ చేస్తున్నా, లైట్ కూడా ఆఫ్ చేస్తా. ఏం కనబడతలేదు. ముందే అద్దాలు గట్టి కొద్దు మాట్లాడి గుండెలు కొడుతున్నాయి. టెంపరేచర్ పెరిగింది, గుండె రేటు మాట్లాడు. ఓకే అన్నీ ఆఫ్ చేసినాం కదా, కాసేపు ఇట్లా వెయిట్ చేయండి. ఇది ఓకే, ఇది ఆఫ్ చేసేద్దామా గోప్రో? అది కూడా ఉంచుతాం లేదన్నా, ఎందుకన్నా మంచిది, ఎందుకన్నా మంచిదని బాబు. నీకేం టెన్షన్ లేదు. ఏం టెన్షన్ కింద నుంచి జారిపోతుంది. ఈ పైకి ఇప్పుడు లైట్లు ఆఫ్ చేయగానే నాకు భయం వస్తుంది. మొన్న సరే ఇప్పుడు ఎవరేం మాట్లాడకూడదు, ఫోన్ సైలెంట్లో పెట్టండి, వెయిట్ చేద్దాం. పక్కన వస్తే పట్టుకోవడం మీరు అందుకే వచ్చింది. రాదమ్ముడు పక్క వచ్చి పక్కన రా, నేను ఇల్లు చూసుకోను. ఇది బైక్లో వచ్చి ఎవరో వచ్చారు. వెయిట్ చేయి ఎవరు సార్ చూద్దాం. రే ఏమైందిరా? కొత్త ప్లేస్ నన్ను దింపేశారు పైన. వా వీడు మిస్ అయిపోయి నమ్మకరై
ఇద్దరు ఫోన్ అన్నీ కూర్చొని చూడండి. ఇన్కేస్ ఎవరైనా వస్తే నాకు ఫోన్ చెప్పు, ఓకేనా? చూడు, ఎవడన్నా వచ్చినాడు అనుకో, ఆ డోర్ శబ్దం కదిలి కింద పడ్డాడు అనుకో, పోయి ఇద్దరు దబా అని వాడి పైన పడండి, ఓకేనా? అక్కడ పడి ఇంకా ఆవేశం తగ్గలేదు ఇంకా. సరే తాడు పెట్టాను, తట్టుకున్నా లోపలికి దాన్ని తప్పించుకొని. బిల్డింగ్లోకి ఏమైనా వెళ్ళాడు. గొప్ప ఎక్కడ ఉన్నా ఎవడు ఉన్నాడు రోజు నుంచి తెలుసా పొరపాటు నాకు ఏదో ఎవడు ఉన్నాడు ఇక్కడ, వాడెవడో కనిపించలేదు. కనిపిస్తేవా నాకు? నేను అడుగురు మళ్ళీ మీదకి వెళ్దామని నేను కూడా చెప్పాను స్పీడ్గా. సరే బ్రో ఈ కెమెరా ఆగు బ్రో. నేను ఎక్కువ లైట్లు యూజ్ చేయలేను. నిన్న ఆల్మోస్ట్ లైట్ హీరో ఉన్నప్పుడే కొనడు కూడా అరిచాడు, వచ్చేసాను. నిమిషం లైట్ పెద్దదాన్ని చేస్తాను. ఎవరన్నా లోపల ఉన్నారా? బిల్డింగ్లోకి ఏమైనా వెళ్ళాడు. నేను ఎక్కువ లైట్లు యూజ్ చేయలేను. నిన్న ఆల్మోస్ట్ లైట్ హీరో ఉన్నప్పుడే కొనడు కూడా అరిచాడు, వచ్చేసాను. నిమిషం లైట్ పెద్దదాన్ని చేస్తాను. ఎవరన్నా లోపల ఉన్నారా?
ఫ్రెండ్స్. హలో 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 మొత్తం పడిపోయింది. పోదామా? ఫ్రెండ్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే క్లియర్ అయి ఉంటుంది. ఎవరైనా స్కిప్ చేసి చూస్తుంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఎప్పుడైతే నేను ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యానో అప్పుడే మన కోసం కాసుకొని ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. హలో సైకో ఏమో కానీ నాకు ఈ రూమ్ చూడగానే కొంచెం క్యూరియాసిటీ కలిగింది. బ్లడ్డా? లాక్ అయింది. ఏంది బ్లడ్లో ఉంది? ఒకసారి ఆఫ్ పెప్సీ కూల్ డ్రింక్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెప్సీ కూల్ డ్రింక్ ఇప్పుడు వాటర్ కూల్ డ్రింక్ ఎందుకు అవుతుంది? మళ్ళీ ఇది లాక్ ఉంది. ఇది ఎలా ఓపెన్ చేయాలి? సూట్ కేస్. కీస్. How to open? ఎవరు ఎవరన్నా ఉన్నారా? బాబాయ్ ఇది అవసరం ఏంటిది? తట్టుకున్నాను. చాలా గలీజ్ వాసన వస్తుంది. అనయ్య అన్నా అన్నా చెప్పునా? ఓకే అన్న, నేను అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కాల్ చేస్తాను. రేపు సండే వీడియోలో నీ వాయిస్ వచ్చేస్తుంది. నేను సండే పెడతా. షూట్లో ఉన్నా అన్న.
నేను వేరే ఒక పని మీద ఒక మిస్టరీ ఇంట్లోకి వచ్చాను. ఆ ఇంట్లో వస్తే నాకు ఒక బాటిల్ కనపడింది, దాంట్లో ఫుల్ రెడ్ ఉంది. ఓపెన్ చేస్తే చాలా స్మెల్ వస్తుంది. ఓకేనా? సరేనా ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా ఎక్కడన్నా అనుమానం కలగచ్చు, ఏదైనా స్క్రిప్టెడా లేకపోతే వీళ్ళు కలిసి చేశారా అని. ఎగ్జాక్ట్లీగా ఆ దేవుడే నాకు అంటే ఒక మీ అందరికీ నిజం అనిపించేలాగా చేశాడు. ఎందుకంటే నేను వీళ్ళతో అంటే వీళ్ళ పైన అటాక్ జరిగేటప్పుడు కరెక్ట్గా నేను నాగేంద్ర అన్న బెంగళూరు నుంచి నాకైతే కాల్ చేశాడు. ఆయనతో మాట్లాడుతున్నాను, వీళ్ళ కాల్ నాకు బిజీ కూడా వచ్చింది. ఇది మేము అనుకొని చేసి ఉంటే కన్నా ఇలా జరిగేదే కాదు కదా. బ్రో అనుకోల్చి బ్రో చెయ్యి బ్రో వేగ తొందరగా. ఫోన్ పోవట్లేదు, ఫోన్ చేయడం రాదు. అన్నా 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 మళ్ళీ చేస్తా. ఆయన రియాజ్ చేస్తా. రియాజ్ రానియా ఫాస్ట్గా రానియా రాళ్ళు వేస్తున్నారు. వచ్చేసారా? మిమ్మల్ని చూసినాడా? వస్తున్నారే చూస్తున్నా. అరే ఫాస్ట్ రానియా, నాకు కాలు తగిలింది. వస్తున్నా దాక్కోండి, మీరు వాళ్ళకి ఫాస్ట్ రానియా. వస్తున్నారా? దాక్కోండి. మీరు లైట్లు ఆఫ్ చేసి పెట్టుకుంటారా? అంటే ఎందుకు కంప్యూటర్ అనే లైట్లు ఆఫ్ చేస్తే తగిలేసిలో నేను వాళ్ళు ఆఫీసు లైట్ అనే మీదకి వచ్చాను. నేను లైట్ లేకపోతే ఎవరిని వదలం, అందరినీ పట్టుకుందాం. పోలీసులు కాల్ చేస్తారు. బ్రో వెళ్ళి బ్రో అనే రానియా తొందరగా. వస్తున్నారా? నేను వచ్చే వరకు మీరు బయటికి రావద్దు. వస్తున్నా. లైట్ ఆఫ్ చేస్తాను. వస్తున్నా. నాకు కాలు చాలా పెయిన్. సౌండ్ చేయగానే కాలు పైన ఏదో పడింది. పట్టుకో లైన్లో ఉండండి, ఏం కాదు. అనియా 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 ఫాస్ట్ రానియా అనియా ఇక్కడ రాయలు కొడతా ఉన్నాడు అన్న. తగిలిసి కూడా మాకు తగిలింది. ఎక్కువ ఎట్లా పోయారు? వచ్చినాయి అది కూడా ఇరిపోయింది. వదిలే తొందరగా. నేను ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. మళ్ళీ వచ్చిన మీరు పట్టుకోకుండా లోపల ఏం చేస్తారు? లేదని మనోడు అమ్మంటే వెళ్తలేదు. మనోడు రాలేం రాళ్ళు కాలు తగిలింది. ఎట్లా పోయాడు? నైట్లు ఎత్తలేదు. ఇది ఎట్లా ఉండేది అట్లే ఉంది. లైట్ ఆన్ చేసుకో. నీ బ్యాటరీ ఉంది. ఏమైంది? బ్యాటరీ డౌన్. అది కనిపించలేదు. మేము లోపల ఉన్నాం. సాయిచ్చి కొడుతున్నాడు. ఏం చేస్తున్నావు రా? ఏమైందిరా? ఒత్తి ఎందుకు దీనికి తాయిస్తావు? ఇట్లా ఆన్ చేసుకో. జస్ట్ మిస్ అయిన బొర్రలు పగిలిపోతున్నాను నిజంగా. చూడు ఇట్లా పట్టుకో చాలు. కుక్కలు వస్తున్నాయి. వాళ్ళేనా? మీరు కింద పడతారా? నా వెనకల్నే కట్టుకొని రావద్దు. వాళ్ళు ఏదైనా రాళ్ళు గిల్లి ఇస్తుంటే అందరు తగులుతాయి.
మెల్లిగి రండి. ఇందాక పెద్ద పెద్ద రాళ్ళు వేసారు. తగిలితే మీరు ఏమన్నా పక్కన ఉండాలి, అట్లే పారిపోవాలరా మీరు. ఈ పక్కన ఇంకెక్కడికి వెళ్ళాం, ఆ బయట కొత్త తగిలిలో కనిపించింది మాకు రోడ్డు పెద్ద ఆయిల్ చిన్నే కాదు. జాగ్రత్త. ఓకే ఉండండి. ఓకే ఫుల్ హుషారుగా ఉండండి, భయపడద్దు. సరే ఏంది ఇట్లా సౌండ్ వచ్చింది. నువ్వు వాడిని సపోర్ట్ ఉంటావని తెచ్చుకున్నది కాదు. నీకేమన్నా అయితే నా కదా బాధ్యత. రాళ్ళు వేసి కొట్టారన్న చూడు. ప్లీజ్ రా పట్టుకో. అని ఆ బ్రాల్ తల్లి బుర్ర పగిలిపోయింది. నేను అసలు మా ఇట్లా జాగ్రత్తగా నిలబడి కవర్ చేయండి. రే డిటెక్టివ్ ఇటు పక్కన బ్రో రా బ్రో. ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎలా ఉన్నారో చూడలేదు, ఉల్టా మీరే దాక్కున్నారు. దూరంగా ఉండరా నువ్వు కూడా. జాగ్రత్తగా ఉండు. కుక్క మొన్న ఏమైనా తెలుసా, ఇక్కడ పట్టుకున్నాడు బ్రో, పట్టుకుని నొక్కాడు బ్రో. మరి అయ్యే బాబాయ్ బుర్ర పాడైపోయింది నాకైతే. ఇప్పుడు నాకు రాయేసి కొట్టాడు, వాడు దొరకాలి, వాడు నా చేతిలో అయిపోయాడు. ఇక్కడికి వాడు దొరకాలి. నిన్న నీకు ఉన్నాడు కదా బొందు ఫ్రెండ్స్ ఆగండి, వీడియో అయితే ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. బట్ కానీ ముందే మీకు సస్పెన్స్ అనేది రివీల్ చేస్తున్నాను. ఇది ఏదో ప్రాంక్ కాదు, లేదంటే వాళ్ళు సైకోలు కాదు. ఇది ఏంటంటే పక్కా ప్లాన్గా నన్ను అక్కడికి రప్పించి, అసలు నేను అలాంటి వీడియోలు అంటే ఆత్మలు దయ్యాలు ఉన్న నిజంగా ప్లేస్లలో వెళ్ళి వీడియో చేస్తానా లేదా అని చెప్పేసి కొందరు మన సబ్స్క్రైబర్లలోనే ఇంటెలిజెంట్, దాన్ని ఏమంటారు చూడు, అతి తెలివి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, నేను కొద్ది రోజుల క్రితము ఒక ప్లేస్లో అయితే వీడియో చేశాను. ఆ ప్లేస్ గురించి అయితే మనం ఆల్రెడీ మీరు వీడియో చూశారు. ఆ ప్లేస్ టైటిల్స్ అయితే మీకు చెప్పట్లేదు. ఆ ప్లేస్కు సంబంధించిన వాళ్ళు ఏంటి మనోడు వచ్చి చేశాడు అని కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా వచ్చింటే, ఇతను సరే నిజంగా పిలిస్తే వస్తాడా రాడా అని చెప్పేసి, అది మీరు ట్రాపింగ్ అనుకోండి, లేదంటే అతి తెలివి ఉపయోగించారు అనుకోండి. వీళ్ళు పిలిపించిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు అక్కడ లోకల్ ఉన్నారో లేదంటే ఏంటో తెలియదు. పక్కా ఇన్ఫర్మేషన్ నేను పోయినప్పుడల్లా వీళ్ళకు నేను వస్తున్నాను పోతున్నాను అని తెలుస్తుంది. అది మన బండి బయట ఉండడం వలన లేదా ఇంకో దాని వలన తెలియదు. అండ్ ఈ వీడియోలో మీరు బాగా గమనించుంటారు, నేను ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు బైక్ వచ్చిన తర్వాత వీళ్ళపైన అటాక్ కూడా జరిగింది. ఇదంతా మొత్తం అడిగి తెలుసుకుంటే ఏంటంటే, నేను వస్తానా రానా అని ట్రై చేశారంట. వచ్చాక ఇంకా సరే భయపడిస్తే వెళ్ళిపోతాడా లేదా అని ట్రై చేశారు. అవి కూడా అయిపోయిన తర్వాత సరే వీళ్ళ మనిషిని కొడితే ఇంకా రారేమో అనుకున్నారు. అది కూడా అయిపోయింది. మొత్తానికి మన చేతికి అయితే చిక్కారు. నాకు ఏది న్యాయం అనిపించింది అదే ఈ వీడియోలో చేశాను. మీకు ఎవరైనా అబ్బా ఎందుకు ఇలా చేసే వాళ్ళని ఇంకా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని మీకు ఎవరైనా అనిపిస్తే అలా కాదండి. ఎవరి మనసు వాళ్ళ అలాంటిది. నా మనసుకి అయితే ఇదే కరెక్ట్ అనిపించింది. ఈ తర్వాత నేను వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేశానో చూడండి. బ్రో ఓకే బ్రో, నువ్వు చెప్పింది నేను వింటా. ఓకే నమ్ముతా. నువ్వు నేను చేసిన పనికి సారీ బ్రో
సారీయా బ్రో సారీ సారీ బ్రో 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 ఇప్పుడు నేను వీడియో పెట్టేసిన అనుకో అట్లే లేదు లేదు సారీ బ్రో బ్రో సారీ సారీ ఓకే బ్రో సారీ సారీ ఓకే మీకు అంత ఇబ్బంది ఉంటే బ్రో ఓకే నాకు చెప్పాలి బ్రో ఫలానా వీడియో డిలీట్ చేయండి. లేదు మీకు నా పైన డౌట్ ఉంటే తమ్ముడు మాకు డౌట్ ఉంది, లేదంటే అరే అన్న నాకు డౌట్ ఉంది వీడియో చేయి, ఏమన్నాను బ్రో నువ్వు కంగారు పడకు. నా కోపం ఎందుకు వచ్చి కొట్టాను తెలుసా? సారీ సారీ వాడు పిల్లోడు ఎంతున్నాడు బ్రో బ్రో సారీ నాకెందుకు కాలు పట్టుకుంటా? సారీ సారీ దాదా సారీ సారీ కాలు తగిలిందా? సారీ నేను చెప్పేది సారీ బ్రో నేను చెప్పేది చెప్పు పడిపోయింది ఆట పడిపోయింది బ్రో సారీ బ్రో సరే నేను కొట్టిన దాన్ని కూడా సారీ. కానీ పిల్లలకి అంత కొట్టా బ్రో. రే ఈడే నా కొట్టింది నీకు? నేను కాదు బ్రో నేను కాదు మరి ఎవరు కొట్టారు? కొట్టాల్సిన అవసరం ఏముంది? అడగాల. మీకు డౌట్ ఉంది నా పైన, నా వీడియోస్ పైన, మీరు డైరెక్ట్ అడగండి. పుచ్చుకుంటున్నాయా? మాకు పుచ్చుకోవాలా? అని తీసుకురావద్ద బాగోదు నీకు అదన్నా బ్రో. మేమేం చేసినాం బ్రో? ఏం తప్పు చేసినాం? ఏం చేయలేదు ఆడికి మీలాంటి వాళ్ళ కోసమే మీకు డిస్క్లైమర్ కూడా పెడదాం. సారీ తప్పుగా మీరు బ్రో వచ్చిన వాళ్ళు వచ్చింది కానీ పీక్ అంత కట్టి నొక్కుతారా బ్రో ఎవడన్నా? పారిపోండి బ్రో పారిపోండి. ఆగు పారిపోతుందండి. లేదు బ్రో పారిపోండి. నాకు ఏం నేను తీసుకొని అవార్డు ఏం తీసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇంత డౌట్ ఉంటే మాకు అడగాల్సింది బ్రో. ఒక్క మెసేజ్ చేసింటే, కనీసం మీకు ఇష్టం లేకుండా ఉంటే. ఉదయ్ పోయి ఆ తాడు తీసుకురా. తాడు తీసుకురా. పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేస్తున్నాను. నేను కాదు బ్రో పట్టుకోండి. ఎట్లా మొన్న పీక్ నొక్కి ఇచ్చేసారు. ఆయన తీసుకురా, నువ్వు ఆయన తీసుకురాస్తాను కానీ నేను అవలం అసలు పని అవుతుంది. నేను కాదు బ్రో. నువ్వు తీసుకురా. రిలాక్స్. నీళ్ళు ఏమైనా తాగుతావా? ఒక్కడు కాదన్నా, ఉన్నారు ఇద్దరు మనిషి ఉన్నాడా? మనిషి కాదు ఇలా చూడు. ఇటు వెళ్ళి జస్ట్ ఇక్కడ నుంచి మాయమైపోయింది అంతే. బాబో చేతులు వాళ్ళు వణికేస్తున్నాయి నాకు. అతని దగ్గర ఉండండి పాపం. కంగారు పడతాను. అతను చూడండి. బ్రో నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ఆడు మారిపోతుంది. పారిపోవడం కాదురా, ఫస్ట్ ఏదైనా నీళ్ళు గిల్లు ఏమైనా కావాలి. నేను తీసుకొస్తా పోయి. అతని దగ్గర ఉండుకోండి. అతను ఉంటావా? జాగ్రత్త. మనిషి అయితే కాదండి, మనిషి అయితే కాదండి చెప్తున్నా. బ్రో నువ్వు గట్టిగా పెట్టుకో అతను. నేను ఎవరు లేదు. ఉదయ్ మాట్రా. ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ డీటెయిల్స్ అవి నేను వీడియోలో పెట్టాను. నువ్వు పెట్టిన కసి ఉన్న కోపం ఉన్న క్షమించి వద్దు. సరే దాని గురించి మాట్లాడి సారీ తీసుకుందాం. మనోడికి ఏమో రాయి క్వాలిటీ తగిలింది. మనకే కదా చేసింది, జనాల వరకు ఎందుకు? వాళ్ళు నిజంగా దొంగలు కూడా కాదు కదా, మన పైన ఏదో అన్నారు. సరేనా? ఎవరికి ఇవన్నీ కూడా నేను చెప్పాలి. అక్కడి నుంచి
ఇది ఎలా ఇది ఇక్కడ ఫోన్ ఉన్నారా సరే అయింది మనం చూసుకున్నాం అది మామూలుగా ఓకేనా కొట్టేవాడు కదా క్షమించేవాడు గొప్పడు అని క్షమించి సరేనా ఇంకా వీడియో ఎడిటింగ్ అయిపోగానే ఈ డేట్ అనేది ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ఏమైనా ఉంది వీళ్ళే కాదు ఇంకెవరైనా ఉన్నారని మీకు అనిపించింది కనుక కింద కామెంట్ చేయండి, తప్పేం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మొత్తానికి అయితే క్లియర్ అయింది. ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేశారంట. ఇంకా ఎవరైనా ఉన్నారా మా టెస్ట్ చేసేవాళ్ళు? చేసుకోండి, రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీకు నచ్చితే అయినా. అండ్ ఈ పైన ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ షాడో ఏంటి అని మీకు నాకు ఇద్దరు క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. ఎప్పుడన్నా నాకు నిద్ర రానప్పుడు నేను ఒక్కనైతే వెళ్ళి అక్కడ ట్రై చేస్తాను. ఆ ట్రై చేసినప్పుడు వీడియో చేయండి అంటే వీడియో చేసి మీకు కూడా చూపిస్తాను.